కొబ్బరి చారుకి మనం పచ్చి కొబ్బరి తీసుకోవాలి. ఇలా పెద్ద పెద్ద ముక్కలు ఉంటే మాత్రం కొంచెం చిన్నగా చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఎందుకు మిక్సీ పడుతున్నాం అంటే కొబ్బరి పాలు తీయడానికి. కొబ్బరి పాలతోని రసం పెడతాం అన్నమాట. ఇలాంటి టెంకులు ఏమి ఉంచొద్దు. దీనిలో కొంచెం వాటర్ పోసి మిక్సీ వేసేయాలి. ఇలా చాలా సాఫ్ట్గా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని వడపోసుకోవాలి. వడపోసుకుంటే మనకు ఒక చిక్కని పాలు వస్తాయి. ఇందులో ఇంకా సారం ఉంది, ఇంకొకసారి కూడా మనం మిక్సీ వేసుకొని పాలు తీసుకోవచ్చు. మనకు తెలుస్తుంది అంటే ఇందులో ఉన్న సారం అంతా పోతే ఇట్లా వైట్గా కనపడదు, కొంచెం వాటరీగా ఉంటుంది అన్నమాట టెక్స్చర్. మనం సెకండ్ టైం తీసుకున్నప్పుడు కొద్దిగా పల్చగా వస్తాయి. ఎనీవే మనం పెట్టేది చారు కాబట్టి పాలు కొంచెం పలుచగానే ఉండాలి. అదే మీరు ఏదైనా స్వీట్ కానీ వేరే ఇంకేదైనా డ్రింక్ కానీ తయారు చేసుకుంటే పాలు కొంచెం చిక్కగా ఉండాలి. కొబ్బరి చారుకు కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి నుంచి తీసిన ఫ్రెష్గా తీసుకున్న కొబ్బరి పాలు, అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి. వీటిని మనం సన్నగా తరుక్కోవాలి. తర్వాత ఉడికించిన పప్పు, కందిపప్పు అయినా తీసుకోవచ్చు, పెసరపప్పు అయినా తీసుకోవచ్చు. నేను ఇప్పుడు కందిపప్పు తీసుకున్నాను. పెసరపప్పు అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది. తాలింపుకి పోపు గింజలు, సాల్ట్, పసుపు, కరివేపాకు, కొత్తిమీర. అంతేగాని దీనిలో మనం కారం వేయము. చాలా మైల్డ్గా ఉంటుంది, ఎక్కువ స్పైస్ ఉండదు. పచ్చిమిర్చిని చీలికలు కట్ చేసుకోవాలి. కొబ్బరి చారులో మనం ఇంకా వేరే ఏం కారం వేయము. ఈ పచ్చిమిర్చిలో ఉన్న కారమే దానిలో సరిపోతుంది. ఎక్కువ స్పైసీగా చేసామనుకోండి ఆ కొబ్బరి పాలకున్న ఫ్లేవర్ అనేది పోతుంది. మనకు అప్పుడు రెగ్యులర్ రసం తాగినట్టు అనిపిస్తుంది, కొబ్బరి పాల రసం తాగినట్టు అనిపించదు. ఈ సన్నగా తరగాలి, ప్లస్ మనకి వేగాలి బాగా ఆయిల్. ఒక 5-6 రెబ్బలు వెల్లుల్లి సరిపోతుంది. ఏ ఫ్లేవర్ కూడా కొబ్బరి పాలని డామినేట్ చేయకూడదు. అల్లం, ఫ్రెష్ అల్లము సన్నగా తరగాలి. చిన్న ముక్క సరిపోతుంది. అలా అని లేకపోయినా కానీ బాగుండదు. కరెక్ట్గా అల్లం వెల్లుల్లి 2 పడాలి. 2 సమపాళ్ళల్లో పడితేనే కొబ్బరి చారుకి టేస్ట్ వస్తుంది. సో మనకి రెడీ అయిపోయినాయి కదా, మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా?